హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైమాస్ కుక్ బుక్. ఇవాల్టి మన స్పెషల్ రాయలసీమ స్పెషల్ వేరుశనగ పొడి పల్లి కారం అండి. దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇదే పొడి 2 చుక్కలు నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. అంతేకాకుండా ఈ పొడిని ఏదైనా ఫ్రైలు చేసుకున్నప్పుడు, అంటే బెండకాయ కానీ, దొండకాయ కానీ, వంకాయ కానీ ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు చివరిలో ఈ పొడిని యాడ్ చేసుకున్నట్లయితే ఫ్రైకి మంచి రుచి వస్తుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 కప్పులు వేరుశనగ గుళ్ళు యాడ్ చేసి ఆయిల్ లేకుండా 5 నుంచి 10 నిమిషాల పాటు హై టు లో ఫ్లేమ్ లో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. వీటిని జాగ్రత్తగా అక్కడే ఉండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోయి వేరుశనగ పొడి చేదు వచ్చేస్తుంది. ఇలా వీటిని 5 నుంచి 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్ వస్తాయి. ఇలా మెదిపి చూస్తే పొట్టు ఈ విధంగా ఊడి రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకోవాలండి. నెక్స్ట్ ఈ పొడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బాగా ఎండబెట్టిన ఎండుమిర్చి 25 నుంచి 30 మిరపకాయలు తీసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టుతోనే వేస్తున్నాను నేను. కావాలంటే మీరు పొట్టు తీసేసి వేసుకోవచ్చు. 50 గ్రాముల నుంచి 60 గ్రాముల వరకు ఎండు కొబ్బరి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఎండు కొబ్బరి, అలాగే ఎండుమిర్చి, వేయించిన వేరుశనగ పప్పు యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి వీటన్నింటిని ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీని బర్రమని ఒకేసారి తిప్పకండి, పొడి కాస్త పేస్ట్ లాగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పొడిని రెడీ చేసుకుంటే వేరుశనగ పొడి రెడీ అయిపోతుంది. ఈ పొడిని టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకున్నట్లయితే దాదాపు 1 నెల నుంచి 2 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.